అందరికీ నమస్కారం. నూతనంగా జిల్లా అధ్యక్షులు మునూరప్ప సార్ గారికి, ఇక్కడ కొత్తగా కమిటీ ఎన్నుకున్న అందరికీ నా నమస్కారము. ఆర్టీఐ అంటే నాకేమో తెలియదు, సమాచార హక్కు చట్టం గురించి నాకేమీ తెలియదు. ఒకసారి అంతకుమారక ఇంటి దగ్గరకు వచ్చి ఒకసారి సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోమా లేదా అని చెప్పి ఆర్టీఐ అంటే దీంట్లో జాయిన్ చేయించింది. అక్కడికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో ఎంత సెక్షన్స్ ఉన్నాయని సార్ ద్వారా అక్కడ ద్వారా నేను తెలుసుకున్నాను. మరొక విషయం చెప్తున్నాను, ఇక్కడ సోషల్ సర్వీస్ అంటే సమాచార హక్కు చట్టం ద్వారా లెటర్ తీసుకొని నేను మరి తన పేరు చిన్ని, యాక్చువల్ అయితే చిన్నమ్మ అంటారు, కానీ నేను చిన్ననే పిలుస్తాను. ఎందుకంటే సొసైటీలో పబ్లిక్ గా చిన్ననే తెలుసు. నా బాబు విషయమే చెప్తున్నాను. ఒక మహిళ ఇలా హెల్ప్ చేస్తుందనే విషయం కూడా నేను ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఆ రోజు ఏంటంటే మా బాబు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో వచ్చి చాలా మోసం జరిగింది అనమాట. కంపెనీనే 550 లక్షలు 150 మంది పిల్లలు మోసం చేసి వాడు వెళ్ళిపోయాక వన్ ఆఫ్ ద మా అబ్బాయి కూడా దాంట్లో ఉన్నాడు. ఉంటే అప్పుడు నేను నేర్చుకుంటే ఎవరి దగ్గర పోవడం నాకు అర్థం కావడం లేదు. అప్పుడు అంతకుమారక వచ్చి మా ఇంటి దగ్గరికి నీ కొడుకు సమస్య సాల్వ్ చేశానని చెప్పి వచ్చి అప్పుడు చిన్న దగ్గర తీసుకెళ్ళి 4.5 లక్షలు నా కొడుకు కట్టేసి సేఫ్ చేసింది. వచ్చింది సమాచారం ఏమైనా ఉంటే ముందుకు తీసుకోవడం కూడా సరే. ఇన్నేది నేను పక్కన పనిచేస్తే ఎవరు నాకు మునూరప్ప మంచి గౌరవం వచ్చింది. అనంతకుమార్ కాబట్టి చాలా మంచి గౌరవం వచ్చింది. ఎందుకంటే సమాజ సేవ ఎలా చేస్తాం, ఒక టీ, ఒక కాఫీలో, టీలో, హోటల్ పని చేస్తూ మహిళలకు దగ్గర తీస్తూ మహిళలకు ఎంతో సేవ చేస్తూ వెనకబడి ఉంది. అట్లా మహిళలకు ముందుకు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.